1966 8న హైదరాబాద్లో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన వివేక్ గారు, తండ్రి బోజ్జ జయరాములు గారు ప్రైవేట్ క్లర్క్ కాగా, తల్లి పద్మావతి గారు ఓ సంప్రదాయ గృహిణి. ఆమె ఆయన జీవితానికి తొలి గురువు. ప్రారంభ విద్య మొహిద్దీన్ పాషా బాగ్లోని ప్రభుత్వ పాఠశాలలో. చదువులో ప్రతిభ కనబరిచి ఎస్ఎస్సీలో పాఠశాల టాపర్గా నిలిచారు. రామచంద్ర జూనియర్ కాలేజీలో బీపీసీ, తరువాత ఎస్జీఎస్ డిగ్రీ కళాశాల నుండి బీకాం పూర్తి చేశారు. చదువుతో పాటు క్రీడల్లోనూ, కళాశాల రాజకీయాల్లోనూ చురుకైన నాయకత్వం చూపారు. ఎంకాం ఉన్నత విద్య కొనసాగిస్తూనే మే 1989 21న లక్ష్మిగారితో వివాహం చేసుకున్నారు. వృత్తి జీవితం సెకండ్రాబాద్లోని సైలర్స్ ఇన్ పబ్లో పార్ట్ టైం అకౌంటెంట్గా మొదలై ఒకే సంవత్సరంలో సంస్థ నిర్వహణ బాధ్యతల వరకు ఎదిగారు. డిసెంబర్ 1992లో కేవలం $1,000 జీతంతో దుబాయ్కి వెళ్లారు. డిసెంబర్ 1994లో మొహమ్మద్ జలాల్ జనరల్ ట్రేడింగ్లో చేరారు. 1995లో భార్య లక్ష్మిగారు టెక్నో లిఫ్ట్లో చేరారు. 1996లో వారి కుమార్తె వర్ష జన్మించింది. అదే సంవత్సరం ఆయన అడ్మిన్ ఫైనాన్స్ మేనేజర్గా పదోన్నతిని పొందారు. తరువాత జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగారు. వివేక్ గారు తన ఎదుగుదలతో ఇతరులను కూడా చక్కగా తోడ్పట్టారు. 200 మందికి పైగా వ్యక్తులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. తన బంధువులకు ఆర్థిక సహాయం చేసి సామాజిక సేవలలో పాల్గొన్నారు. తెలుగు అసోసియేషన్, దుబాయ్కి ఫౌండింగ్ డైరెక్టర్ జనరల్ సెక్రటరీగా ఎన్నికై తరువాత చైర్మన్గా విజయం సాధించారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్కి వైస్ గవర్నర్గా నామినేట్ అయ్యారు. ఆయన కూతురు వర్ష ప్రస్తుతం అమెరికాలో సోలార్ ఇంజనీర్గా పనిచేస్తోంది. 2022లో శుభంకర్ పింగేతో వివాహం చేసుకుని అమెరికాలో స్థిరపడింది. హైదరాబాద్ వీధుల నుండి దుబాయ్ గగనచుంబీల దాకా సాగిన వివేక్ గారి ప్రయాణం ఆత్మస్థైర్యం, వినయం, కృతజ్ఞత అనే మూల్యాల సారాంశం. తల్లిదండ్రులు, గురువు రామ్ పి. గుప్తా గారి మార్గదర్శనం ఆయన జీవితాన్ని వెలుగునిస్తూ నిలిచాయి.